ఒకటి ఒకటి సూర్యుడు, రెండు రెండు పక్షులు, మూడు మూడు బంతులు, నాలుగు నాలుగు పువ్వులు, ఐదు ఐదు వేళ్ళు, ఆరు ఆరు రంగులు, ఏడు ఏడు రోజులు, ఎనిమిది ఆటలే, తొమ్మిది నక్షత్రాలు, పది పది నవ్వులు. లెక్కలు నేర్చుకుందాం పాటతోనే పిల్లలు. ఒకానొకప్పుడు ఒక ఊర్లో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది. మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుకకో ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయింది. ఆ కాకులతో పిచ్చుకకి స్నేహమైంది. పిచ్చుకకి అందరూ చెప్పారు, ఆ కాకులతో స్నేహం చేయొద్దు, అవి మంచివి కావు అని. కానీ ఆ పిచ్చుక మాట వినలేదు. ఒకరోజు కాకుల గుంపు ఏటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడురమ్మన్నాయి. అమాయక పిచ్చుక ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకులు గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది. కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నిటినీ ధ్వంసం చేయసాగాయి. పిచ్చుక నిస్సహాయంగా ఏం చేయాలో తెలియక అటూ ఇటూ గెంతుతూ ఉంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులు కొట్టడం మొదలెట్టారు. కాకుల గుంపుకి ఇది అలవాటే, అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచ్చుక రైతులు దొరికిపోయింది. బాబోయ్ బాబోయ్, నా తప్పేం లేదు, నేను అమాయకురాల్ని, నేనేమీ చేయలేదు, నన్ను వదిలేయండి అని పిచ్చుక ప్రాధేయపడింది. కానీ పంట నాశనమైన రైతులు కోపం మీదున్నారు. పిచ్చుక మాట నమ్మలేదు కదా, దానివైపు అసహ్యంగా చూసి మరో 2 దెబ్బలు వేశారు. ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచిగా ఉన్నా మన స్నేహితులు చెడువారైతే మనం కూడా చెడ్డవాళ్ళమనే అనుకుంటారు. ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఆ 3 కలిసి నది స్నానం చేసి శివాలయంకి వెళ్లి శివుని దర్శించుకుందామని బయలుదేరాయి. దారిలో ఎదురుగా ఒక ఎద్దుల బండి వస్తున్నది చూడకుండా నడుస్తున్న టమాటా బండి చక్రాల కింద పడి నలిగిపోయింది. ఆ బాధను తట్టుకోలేని స్నేహితులు ఉల్లిపాయ, బంగాళదుంప బోరున ఏడ్చాయి. కొంత సమయం తర్వాత బాధను దిగమింగుకొని ముందుకు నడవసాగాయి. కొంత దూరం నడిచిన తర్వాత పక్కనున్న కొండపై నుండి ఒక బండరాయి జారి బంగాళదుంపపై పడినది. బంగాళదుంప చితికిపోయింది. అది చూసి ఒంటరైన ఉల్లిపాయ బోరున విలపించింది. ఏడుస్తూనే శివాలయం చేరుకుంది. గుడిలోని శివలింగాన్ని చూస్తూ మైమరిచి ఏడుస్తూ సోమసిల్లి పడిపోయింది. కొంతసేపటి తర్వాత శివుడు ప్రత్యక్షమై, ఓ ఉల్లిపాయ, లేవు, మీ బాధకు కారణమేంటి, ఎందుకు ఏడుస్తున్నావు అని శివుడు అడిగాడు. పరమశివ, నీకు ప్రణామములు అని నమస్కరించింది. నా ప్రాణ స్నేహితులైన టమాటా, బంగాళదుంప నా కళ్ళెదుటే ప్రాణాలు కోల్పోయారు. టమాటా చనిపోయినప్పుడు నేను బంగాళదుంప కలిసి ఏడ్చాము. బంగాళదుంప చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను. కానీ నేను చనిపోయినప్పుడు నా కొరకు ఏడ్చేవారు, కన్నీరు కచ్చేవారు లేరు స్వామి. తన బాధ విన్నవించుకుంది ఉల్లిపాయ. అప్పుడు పరమశివుడు, ఓ బిడ్డా, నీవు బాధపడకు. ఎవరైతే వంటల కొరకు నిన్ను కోసి నీ మరణానికి కారణమైతారో వారే నీ కొరకు కన్నీరు ఏడుస్తారు. ఇదే నీకు నేనిస్తున్న వరం. ఇదే ఉల్లిపాయను కోస్తే కన్నీరు రావటానికున్న కథ. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవికి ఒక సింహం రాజుగా ఉండేవి. ఆ సింహం చాలా క్రూరమైంది. ఆకలి వేసినా వేయకపోయినా కనిపించిన జంతువులన్నింటినీ చంపేసేది. దీంతో భయపడిపోయిన అడవిలోని జంతువులన్నీ ఒకరోజు సింహం దగ్గరికి వెళ్ళి ఇలా వేడుకున్నాయి, మృగరాజా, మీరిలా అందరినీ చంపేస్తే త్వరలోనే అడవిలో జంతువులే ఉండవు. అప్పుడు మీకు ఆహారం దొరకదు. కాబట్టి మేమే రోజుకొక జంతువును మీ దగ్గర పంపిస్తాం. మీరు వాటిని తిని తృప్తి చెందండి అని చెప్పాయి. సింహం దానికి ఒప్పుకుంది. కొన్ని రోజులు గడిచాక ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైంది. అది ఎలాగైనా సింహం బారి నుండి తప్పించుకోవాలని ఒక ఉపాయం ఆలోచించింది. అందుకే సింహం దగ్గరకు చాలా ఆలస్యంగా వెళ్ళింది. ఆకలితో ఉన్న సింహం గర్జిస్తూ, ఎందుకింత ఆలస్యంగా వచ్చావు అని అడిగింది. అప్పుడు కుందేలు వినయంగా, మృగరాజా, నేను వస్తుంటే దారిలో ఇంకొక పెద్ద సింహం కనిపించింది. అది నన్ను ఆపి నేనే ఈ అడవికి రాజును అని చెప్పింది. దాని నుండి అతి కష్టం మీద తప్పించుకొని నీ దగ్గరకు వచ్చాను అని అబద్ధం చెప్పింది. మరో సింహం ఉందన్నమాట వినగానే బాసురికానికి కోపం వచ్చింది. నన్ను మించిన రాజును మించిన రాజు ఈ అడవిలో ఉన్నాడా? పద, అది ఎక్కడుందో నాకు చూపించు, ఇప్పుడే దాన్ని చంపేస్తాను అని గర్జించింది. తెలివైన కుందేలు సింహాన్ని ఒక పాత బావి దగ్గర తీసుకెళ్ళి, మృగరాజా, ఆ సింహం ఈ బావిలోనే దాక్కుంది అని చెప్పింది.
సింహం బావిలోకి తొంగి చూసింది. బావిలో నీళ్లలో దానికి తన ప్రతిబింబం కనిపించింది. అదే రెండో సింహం అని భ్రమపడి దానిపై దాడి చేయడానికి గట్టిగా గర్జిస్తూ బావిలోకి దూకింది. అంతే, సింహం బావిలో మునిగి చనిపోయింది. కుందేలు సంతోషంగా వెళ్ళి అడవిలోని జంతువులన్నింటికీ ఈ విషయం చెప్పింది. జంతువులన్నీ కుందేలు తెలివితేటలు మెచ్చుకొని స్వేచ్ఛగా బతికాయి. ఒక అడవిలో కొన్ని మేకలు మేత మేస్తున్నాయి. పక్కనే ఒక కాలువ పారుతుంది. కాలువ అటువైపు పచ్చటి గడ్డి కనిపించడంతో ఒక మేకకు ఆ గడ్డిని తినాలనే ఆశ కలిగింది. కాలువ దాటడం ఎలా అని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళింది. కొద్ది దూరం వెళ్ళాక కాలువ దాటడానికి ఒక సన్నటి కర్ర దుంగ కనిపించింది. జాగ్రత్తగా నడిస్తే దాటగలను అని అనుకుని ఆ మేక కర్ర దుంగపై మెల్లగా నడవడం ప్రారంభించింది. అదే సమయంలో అటువైపు నుంచి ఇంకొక మేక ఇటువైపు వస్తోంది. ఆ కర్ర దుంగపై ఇద్దరు కలిసి నడవడానికి చోట్లేదు. మధ్యలోనే ఇద్దరు ఎదురెదురుగా నిలబడ్డారు. నేనే ముందొచ్చాను, కాదు నేనే ముందొచ్చాను అంటూ రెండు వాదించుకోవడం మొదలుపెట్టాయి. అప్పుడు మొదటి మేకకు చిన్నప్పుడే తల్లి మేక చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఇద్దరూ పోట్లాడితే ప్రమాదం. నేను కర్ర దుంగపై కూర్చుంటాను, నీవు నా పైనుంచి దాటి వెళ్ళి అవతలికి వెళ్ళు. రెండో మేకకు ఆ మాట నచ్చింది. ఆమె మొదటి మేకపై నుంచి దూకి అవతలికి వెళ్ళింది. తర్వాత మొదటి మేక కూడా సురక్షితంగా కాలువ దాటింది. ఇలా రెండు మేకలు క్షేమంగా తమ దారిలో వెళ్ళాయి.